దేశంలో అయినా రాష్ట్రంలో అయినా దాదాపు ప్రతి కీలకమైన అంశాన్ని తన అకౌంట్లో క్రెడిట్ చేసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈసారి ఒక అంతర్జాతీయంగా తోపనబడే వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా #1 కుబేరుడు ఎలాన్ మస్క్ స్టేట్మెంట్ను కూడా తనకు ముడిపెట్టుకుంటూ చాలా కన్వీనియంట్గా వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు. ఈ మధ్య ఒక సందర్భంలో ఎలాన్ మస్క్ ఏమన్నారు, ప్రపంచ జనాభా తగ్గిపోతూ ఉంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా చంద్రబాబు నాయుడు గారు, నేను చెబుతున్నదే కదా ఎలాన్ మస్క్ చెప్పాడు, జనాభా తగ్గిపోతుంది, ఇప్పుడు జనం భారం కాదు, అది ఒక ఆస్తి, ఇప్పుడు ఒకరుంటే మంచోళ్ళు కాదు, ఒక బిడ్డ ఉంటే మంచోళ్ళు కాదు, ఇద్దరుంటే ఏదో పర్వాలే, ముగ్గురుంటేనే దేశభక్తులు, మనం ముగ్గురు ఉన్న వాళ్ళని, ఆ పైన ఉన్న వాళ్ళని గౌరవించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జనాభా పెరుగుదల అంశం గురించి మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఒకరే ఉన్నారు, లోకేష్ గారికి ఒకరే ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఎక్కువ మంది పిల్లలు కనలేదు, ఇదంతా ఓకే. ఇది ఆ కామెంట్ని కూడా నేనైతే అలో చేయను. ఎందుకంటే పిల్లల్ని కనాలి అన్నది, పిల్లల్ని ఎంతమంది పిల్లలు ఉండాలి అన్నది అది ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. మరి పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దాన్ని చూసి చాలామంది నిజంగా నవ్వుకునే పరిస్థితి ఉందేమో. జనాభా ఏమంటారు పెరుగుదల మంచిదే అని చెప్పి ఆయన భావిస్తే అది ఏ విధంగా మంచిదో వివరంగా చెప్పుకుంటూ వస్తే పర్లేదు. కానీ ఇద్దరుంటే వేస్ట్, ముగ్గురి కంటే పైన ఉండాలి, మీరు పిల్లల్ని కనండి అని చెప్పి పదే పదే ఇలా ప్రోత్సహిస్తూ పిల్లల్ని కనమని చెప్పి ఎంకరేజ్ చేసుకుంటూ పదే పదే దాని గురించి మాట్లాడడం, దాని చుట్టూ ఉండే పర్యవచనాల గురించి చర్చించకపోవడం కరెక్ట్ కాదు. దాని చుట్టూ ఉండే కాంప్లికేషన్స్ మాట్లాడాలి కదా. ఇప్పుడున్న జనాభాకే తగ్గిపోతుంది అంటున్నారు. కొన్ని ఇప్పుడున్న జనాభాకు కల్పిస్తున్న మౌలిక వసతులు ఏంటో పాలకులు చెప్పమనండి. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సార్ ఎంత పేదరికాన్ని తగ్గించారో చెప్పమనండి. ఇప్పటికీ మళ్ళీ P4 అని కూడా ఉన్నోడు లేనోడికి సహాయం చేయండి అని చెప్పి ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించుంటూ ఏదో కొందరికి వీళ్ళకి సాయం చేయ, వాళ్ళకి సాయం చెప్పి అడుక్కుంటున్నారు. ఎక్కడ పేదరికం ఏమైనా తగ్గిందా? ఏమైనా మౌలిక వసతులు పెరిగాయా? మౌలిక వసతులు పెరిగాయా అంటే చంద్రబాబు సార్ ఉన్న జూబ్లీ హిల్స్లో, లేకుంటే ఆ సారి ఇంటి చుట్టూ పరిస్థితి కాదు, లేకుంటే ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటి చుట్టూ పరిస్థితి కాదు. మౌలిక వసతులు పెరగడం అంటే ఓవరాల్గా జనరలైజ్ చేసి అన్ని దగ్గరలాగా పరిస్థితి మనం మాట్లాడుకోవాలి. సక్కంగా రోడ్లు వేయలేకున్నారు, మిగతా సంగతి పక్కన పెట్టండి. సక్కంగా రోడ్లు వేయలేకున్నారండి. సక్కంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి చదువు చెప్పలేకున్నారు ఇప్పుడున్న దానికి. మరి ఇప్పుడున్న మానవ వనరులను ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాం, ఇప్పుడున్న ప్రజలకు ఎంత క్వాలిటీ లైఫ్ మనం ఇస్తూ ఉన్నాం అనే వాటి గురించి చర్చించకుండా, ఆ అంశాల ప్రస్తావన లేకుండా, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఎట్లున్నాయి, ఎంత స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి, సరే ఒకసారి ఒకరిద్దరు పిల్లల్ని కన్నారు అంటే ఇంకా జీవితం వాళ్ళ కోసమే త్యాగం చేసినట్లే అయిపోతుంది కదా. ఏ తల్లిదండ్రి పరిస్థితి అయినా జీవితం అంతా వాళ్ళని కష్టపడి పెంచుకోవాలి, దీనికే సరిపోతుంది వాళ్ళ జీవితం అంతా. పిల్లల్ని కనారంటే తల్లిదండ్రులు త్యాగం చేసేసుకోవాలి. అటువంటి పరిస్థితిని ఓవర్కమ్ చేయండి. అసలు విద్య మొత్తం ప్రైవేటైజేషన్ నుంచి బయటకు తీసేసి ప్రభుత్వ పరం చేసేయండి. విద్య మొత్తం మీరు చర్యలు తీసుకోండి. దానికి మీరేం చెప్పక్కర్లే, పిల్లల్ని కానండి. మీరు ఫస్ట్ వాళ్ళ జీవన విధానాలు కాంప్లికేటెడ్ కాకుండా మీరు ప్రభుత్వాలుగా మీరు నిర్ణయం తీసుకోండి. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ పోతారు పరిస్థితులకు అనుగుణంగా. పిల్లలు పెంచుకోదు, ఎక్కువ మంది కనాలా తక్కువ మంది కనాలని నిర్ణయించే అధికారం ప్రభుత్వాల చేతుల్లోనండి, పరోక్షంగా ప్రత్యక్షంగా. అసలు విద్య భారం కాకుండా చేయబ్బా, వైద్యం భారం కాకుండా చేయబ్బా, ఈ రెండు భారం కాకుండా చేయండి. అందరికీ సమానంగా కల్పించండి. ₹1 దీని మీద ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేకుండా తీసుకురండి. ఇవన్నీ వదిలిపెట్టేసి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి చర్చించడానికి, ఇవన్నీ వదిలిపెట్టేసి పిల్లల్ని కానండి ఏందండి బాబు, ఏటికి పోయినా ఇదే పాట. చివరికి ఎలాన్ మస్క్ కానీ నేను చెప్పినట్టు చెబుతున్నారని చెప్పి ఆ సార్ది కానీ లింకు పెట్టేసి కన్వీనియంట్గా నేను చెప్పేది కరెక్ట్ అని జనాలను నమ్మించడం కోసం ఇటువంటి స్ట్రాటజీ ఎవరైనా